రోజున పాస్టర్ గారు వస్తుంటుంటే పుల్ల సినుగులు పడ్డాయి. ఆ సినుగులకు తరిచాడు. ఏం కాదని అనుకున్నాడు. 6వ రోజున ప్రార్థన తర్వాత స్పెషల్ వేసుకుని చికెన్ వేసుకుని కొంచెం మొక్క తిన్నాడు. ఇక సోమవారం రోజున చూడండి, చలి జ్వరం, నోరెంతో సేదు, విష జ్వరం, బెల్ల వేసుకుంటున్నాడు. తగ్గుతుంది మళ్ళా వస్తుంది, 3 రోజులు చూశాడు. ఇక తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందట. మన రక్తంలో ఏమొచ్చింది? సీమ ఏర్పడింది. చిలుకలు తడుచుడు ద్వారా జ్వరం రావటం, చికెన్ తినటం ద్వారా బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావటం, కృంగదీసేసింది, బలహీనంగా చేసేసింది. కాబట్టి ఈ చినుకులు చినుకులు మన శరీరాల్లో రోగాలు పుట్టిస్తున్నాయి. మన రోజున నేను సందాపురం వెళ్ళాను వివాహం చేయడానికి. వర్షం, ఏదో పుల్ల చినుకుల వర్షం, చినుకుల వర్షం. పాస్టర్ గారు కొడుకు రమ్మని ఫోన్ చేస్తే వస్తానన్నాడు, కానీ రాలేదు. ఎందుకంటే ఈ చినుకులకు తడిచి జ్వరం వస్తుంది అయ్యారు, మళ్ళీ తడిసి వస్తే ఇంకా జ్వరం వస్తుందేమో అని రాలేకపోయారు. చూడండి.